పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి ఇంకా వీడనే లేదు. ఇప్పటికే ప్రమాద ఘటన జరిగి 2 రోజులవుతున్నా ప్రమాదానికి గల కారణాలు అంతు చిక్కడం లేదు. విమానంలో సాంకేతిక లోపమా, పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా, అసలు ఏం జరిగింది అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా పౌర విమానయాన సంస్థకే చెందిన ఏరోక్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు విచారణ సైతం ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వైమానిక రంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రూపొందించిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ చేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా వైమానిక రంగం భద్రత, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నుండి ఎలా బయటపడాలనే అంశాలపై కూడా ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారిస్తుందని వివరించారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ దర్యాప్తు బృందం అధికారులు సహా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఇతర ఏజెన్సీలకు చెందిన అధికారులు కూడా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అయితే వారు ఏ అంశాలపై దృష్టి పెట్టారు, ఏ కోణంలో విచారణ చేపట్టారనే విషయాలను గోప్యంగా ఉంచారు. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు ఘటనా స్థలంలోని అణువణువును నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వం సహా ఎయిర్ ఇండియా అధికారులు విమాన ప్రమాద సమయంలో ఇంజన్, ల్యాండింగ్ గేర్ పరిస్థితిపై ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నాయి. కుప్పకూలిన విమానం నిర్వహణ సమస్యలు సహా ఎయిర్ ఇండియా సంస్థ లొసుగులు, ఇతర అనేక అంశాలపైన దృష్టి పెట్టారు. ఈ 2 వీడియోలను వీక్షించిన పైలట్లు ల్యాండింగ్ గేర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇంజన్ల వైఫల్యం, ఇంధన కల్తీపై సందేహాలు వెలువరిచారు. విమానం గగనతలం వైపు ఎగిరిన 5 సెకండ్లలోనే సాధారణంగా పైలట్ ల్యాండింగ్ గేర్ ను పైకి ఎత్తుతారని కెప్టెన్ చెప్పారు. గగనతలంలో సానుకూల ఎత్తుకు చేరుకున్న వెంటనే ల్యాండింగ్ గేర్ ను సాధారణ స్థితికి తీసుకొస్తారని తెలిపారు. ల్యాండింగ్ గేర్ ను వెనక్కి తీసుకోవడం వల్ల విమానం పైకి ఎగరడానికి సహాయపడే మృదువైన ఏరోడైనమిక్ ప్రవాహం ఏర్పడుతుందని వివరించారు. పైలట్లు పరధ్యానంలో ఉంటే ఒక్కొక్కసారి గేర్ ఆఫ్ చేయడం మర్చిపోవచ్చు. ప్రస్తుతం జరిగిన ఘటనలో 2 ఇంజన్లు విఫలమైన అయి ఉండాలి, లేదా పక్షులైనా ఢీకొట్టి ఉండాలి, లేదా 2 అయినా జరిగి ఉండాలి. ఈ విమానం రన్వే చివరకు వచ్చేసరికి శక్తిని కూడగట్టుకోలేకపోయినట్టు తెలుస్తుంది. బహుశా ఇంజన్లలో సమస్యలు వచ్చి ఉంటాయని కూడా వివరించారు. ఈ వీడియోలను బట్టి చూస్తే విమానం వేగం కోల్పోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఇంజన్లు విఫలం కావడమే కారణం కావచ్చు. అదే సమయంలో ఇంధనం కల్తీ మరో కారణమైన అయ్యుండొచ్చని పేర్కొన్నారు. మరికొందరు సీనియర్లు, పైలట్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే గత 7 దశాబ్దాల కాలంలో జరిగిన 7 విమాన ప్రమాదాలను విశ్లేషిస్తే ఇంజన్లు విఫలం కావడం అనేది అత్యంత అరుదేనని తెలిపారు. వైమానిక నిబంధన 13 ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఘటన జరిగిన నాటి నుండి 30 రోజుల్లో సిద్ధం చేయాలి. కానీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మాత్రం ఈ విషయాన్ని ఆయా దేశాలకే వదిలేసింది. దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలా వద్దా అనేది కూడా ప్రభుత్వ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. అంతేకాదు తుది నివేదిక ఇచ్చేందుకు కూడా ఏడాది పాటు సమయం ఉంటుంది.